సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? సీఎం పదవిపై కన్నేసిన మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? సాక్షాత్తు ప్రధాని మోదీ ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. అయితే తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, పుకార్లపై కాకుండా ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వడంపై మోదీ దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చారు నవీన్ పట్నాయక్. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కళింగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కసితో బీజేపీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. అయితే ఇవన్నీ పగటి కలలే అని 5 సార్లు సీఎం పగ్గాలు చేపట్టిన నవీన్ పట్నాయక్ చెబుతున్నారు. ఈసారి కూడా బీజేడీదే విజయం అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ చుట్టే ఇప్పుడు ఒడిశా రాజకీయాలు తిరుగుతున్నాయి. నవీన్ పట్నాయక్ ని ఓ దుష్టశక్తి ఆవహించిందన్నారు ప్రధాని మోదీ. వీకే పాండ్యన్ ను బీజేపీ నేతలు పదే పదే ఎన్నికల ప్రచారంలో టార్గెట్ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై తమకు చాలా ఆందోళనగా ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు మోదీ. నవీన్ పట్నాయక్ ను కీలుబొమ్మగా మార్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన పాండ్యన్ బీజేడీలో చేరారు. అంతేకాకుండా తన వారసుడిగా పాండ్యన్ని నవీన్ పట్నాయక్ ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవివాహితుడైన నవీన్ పట్నాయక్ బీజేడీ పగ్గాల్ని పాండ్యన్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే తమిళుడైన పాండ్యన్ను ఒడిశా సీఎం ఎలా చేస్తారని బీజేపీ అగ్రనేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార దాహంతోనే పాండ్యన్ కుట్ర చేశారని, నవీన్ పట్నాయక్ అనారోగ్యం విషయాలని దాచారని మోదీ ఆరోపించారు. ఎన్నికల సభలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా చెయ్యి విపరీతంగా వణకడం, ఆ చెయ్యిని పక్కనే ఉన్న పాండ్యన్ పట్టుకున్న వీడియోని బీజేపీ నేతలు వైరల్ చేశారు. नवीन बाबू के नाम पर पर्दे के पीछे उड़ीसा में सत्ता भोग रहे हैं, इस रहस्य से पर्दा उठना जरूरी है। उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? इसका पर्दा उठना चाहिए, इसकी जांच आवश्यक है। इसलिए 10 जून के बाद उड़ीसा में भाजपा सरकार का विजय होने के बाद हमारी सरकार, उड़ीसा की भाजपा सरकार एक स्पेशल कमेटी का गठन करेगी और ये जांच करेगी कि अचानक नवीन बाबू की तबीयत क्यों गिरती जा रही है, उनकी तबीयत के साथ ये क्या हो रहा है, सारे तथ्य खोज करके निकाले जाएंगे। అయితే తనపై ప్రధాని మోదీ విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి మోదీ బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుందన్నారు. I understand there are a number of people of the Bharatiya Janata Party from Odisha and Delhi who have been spreading this rumor about my health for the last 10 years. Let me assure the Prime Minister that I am in perfect health and I have been campaigning in our state for the last months. Instead of concerning himself about such rumors, he should concentrate on the revision of coal royalty for our state and also our demand for special category status, which we have been making for years. This will benefit the people of Odisha with all that funding. పాండ్యన్ కూడా బీజేపీ నేతల ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు అధికార దాహం లేదంటున్నారు. ఒడిశా భూమిపుత్రుడే ఖచ్చితంగా సీఎం పగ్గాలు చేపడతారని ఆయన చెబుతున్నారు. 2000 క్యాడర్కు చెందిన ఐఏఎస్ క్యాడర్ అధికారి పాండ్యన్. ఆయనకు సీఎం నవీన్ పట్నాయక్తో 2 దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది. బీజేడీ సర్కార్లో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. గతేడాది ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత బీజేడీలో చేరారు. ఏడాది నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.